नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। आज की अहम ख़बर ये है कि आज करनूल के क़दीम शहर में वाक़े TGV शादी खाना जो गुंबद दरगाह से मुंसलिक है, वहाँ पर ख़ान ब्रदर्स यानी महबूब ख़ान और उनके भाइयों की जानिब से ईद किट की तक़सीम अमल में लाई गई। ये ईद किट की तक़सीम वज़ीर बराए इंडस्ट्रीज़ फूड प्रोसेसिंग TG भरत साहब के हाथों अमल में लाई गई। इस मौके पर 1000 से ज़ायद गरीब और मुस्तहिक़ अफराद में ईद किट की तक़सीम अमल में लाई गई। इस मौके पर तेलुगु देशम पार्टी इंचार्ज 11th वार्ड महबूब ख़ान ने बताया कि आने वाले दिनों में जो 4 साल अभी बाकी हैं उसमें करनूल की रूपरेखा को बदल लिया जाएगा, यानी करनूल को हर तरीक़े से डेवलप किया जाएगा और देखने वाले ये अश्क करेंगे कि करनूल कितना खूबसूरत हो चुका है। उस अंदाज़ में उस तरस पर जो है डेवलप किया जाएगा। उन्होंने अपोजिशन के कायदीन से अपील की कि वो जल्दी में आकर कोई जल्दबाजी और स्टेटमेंट्स न दें। उन्होंने कहा कि आने वाले दिनों में तेलुगु देशम पार्टी की जानिब से बड़े पैमाने पर तरक्याती काम किए जाएंगे, मुस्लिम अक़लियतों के लिए भी तरक्याती काम किए जाएंगे। इस मौके पर वज़ीर बराए इंडस्ट्रीज़ TG भरत ने भी बताया कि महबूब ख़ान एंड ब्रदर्स की जानिब से जो ईद की तक़सीम अमल में लाई जाती है वो काफ़ी फ़ायदेमंद है। गरीब और मुस्तहिक़ अफराद में इस तरीक़े के कार्य खैर करना काफ़ी फ़ख्र की बात है। उन्होंने कहा कि आने वाले दिनों में शहर करनूल को बहुत बड़े पैमाने पर तरक्की दी जाएगी और मुस्लिम अक़लियतों के लिए भी ख़ुसूसी काम किया जाएगा। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। सब 10 years అయింది, 12 years అయింది. వచ్చినప్పటి నుంచి మాకు భరోసా నేర్పించింది ఒకటే, సేవ చేయడము, సేవ చేసే కార్యక్రమాలు చేయడము. కర్నూలు ఇంకొక రాబోయే 1 year అయింది, ఇంకా 4 years ఉన్నాయి. 4 yearsలో కర్నూలు రూపరేఖలు ఎక్కడికక్కడ మార్చి పాడేస్తాము. కొంచెం తొందరపడొద్దండి, ప్రతిపక్షం వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం తొందరపడొద్దండి. చాలా టైం ఉంది మీకు, కొంచెం ఓపిక పట్టుకోండి, దిష్టి తగిలియొద్దండి. అన్నీ చేస్తాము, లారీలు తెచ్చి పంచుతాము. ఇంకా సేవా కార్యక్రమాలు మస్తుగున్నాయి చేసేటివి, ఏం వర్రీ కావద్దండి అని నేను తెలియజేస్తున్నాను. మహబూబ్ భాయ్ వాళ్ళ బ్రదర్స్ ఖాన్ బ్రదర్స్ అంటారు, 11th వార్డ్ ఇన్ఛార్జ్. ఎవ్రీ ఇయర్ రంజాన్ టైంలో కిట్లు పంచే కార్యక్రమం చేస్తుంటారు. ముస్లిమ్స్లో ఎస్పెషలీ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక పర్సంటేజ్ ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళు ఎప్పుడూ ఆలోచనలు ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తుంటారు, కొంతమంది ఎక్కువ శాతం రంజాన్ టైంలో కూడా చేస్తుంటారు. సో ఖాన్ బ్రదర్స్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇట్లా మంచి కార్యక్రమం చేసేదానికి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలా. మోటివేట్ చేసేవాళ్ళు అంటే చేసే వాళ్ళని మనం ఎంత మోటివేట్ చేస్తే ఇంకా 10 చేస్తారనమాట. మనం అట్లా కాకుండా ఏదో దాంట్లో చిన్న తప్పు పట్టుకొని వాళ్ళని హింసించాలా లేకపోతే వాళ్ళ డిస్కరేజ్ చేయాలనే మాటలు మాట్లాడకుండా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా 10 చేస్తారు. సో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు వాళ్ళ వార్డు తరఫున ప్రజలందరికీ వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళకి చేతనైనంత వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ కిట్స్ రంజాన్ తోఫా. సో వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళకి లాస్ట్ ప్రభుత్వంలో అప్పుడు కొన్ని కారణాల వల్ల TG వెంకటేష్ అనే పేరు ఉంది, మా ఫాదర్కి మా కుటుంబంకి పేరు రారాదని చెప్పి మూతపడేసిన వాళ్ళ పరిస్థితి ఏమనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో ప్రజలు కూడా నేను ఒకటే చెప్పేది, ఓర్పు సహనం అనేది ఉండాలా. ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉంది, కర్నూలుని చాలా డెవలప్ చేసేది ఉంది. లాస్ట్ 10 ఏళ్లలో మేము లేకపోవడంతో ఎన్నో సమస్యలు ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ అన్నీ సాల్వ్ చేస్తాం. కొద్ది ఓర్పు సహనం అనేది ఒక్కటే ఉండాలనేదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ, ఏదైతే అది ఈరోజు మన మహబూబ్ భాయ్ ఖాన్ బ్రదర్సు చాలా మంచి కార్యక్రమం చేసినారు. ఇంకా ఫ్యూచర్లో మంచి ఇట్లా కార్యక్రమాలు చేయాలని చెప్తూ ధన్యవాదాలండి.